యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, అనుదినము యాషువా మెస్సే వారి యొక్క శ్రమలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి నేటి దినమున కూడా ఆ యొక్క శ్రమలను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. యాషువా మెస్సే వారిని ఆ యొక్క గొల్గొతా కొండపైకి ఆయనను తీసుకుని వెళ్ళారు. ఆయన చేతులలో మేకులు కొట్టారు, ఆయన పాదాలలో మేకులు కొట్టారు. ఆయనకి ఇరువైపులా ఇద్దరు దొంగలను వారు సిలువ వేసిరి. వారు దేనికి సాదృశ్యముగా ఉన్నారు? ఈ దినమున ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారి యొక్క మహా గొప్ప కృప చేత యొక్క లేఖనమును మనం ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనము. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యలో యాషువాను ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సే వారిని వారి కుడి పక్కన ఒకడు మరియు ఎడమ పక్కన ఒకరు దొంగలను వారు సిలువ వేసిరి. కాబట్టి మానవ పాపమునకు దేవుడు చెల్లించినటువంటి వెల, మానవాళి పాపమునకు, సకల మనుషుల యొక్క పాపమునకు దేవుడు ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ్య వారు చెల్లించినటువంటి వెల అయినా కూడా మన పాపములు, మన దోషములు బహు భారముగానే ఉన్నవి. కాబట్టి అక్కడ ఆయనను సిలువ వేసిరి, ఆయన పక్కన ఇద్దరు దొంగలను సిలువ వేసిరి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, గొల్గొతా కపాలమనబడినటువంటి స్థలం. కాబట్టి ఆ యొక్క దొంగలకు, దేశద్రోహులకు, కఠినాత్ములకు, నేరస్తులకు వేయబడినటువంటి శిక్షను ఏ పాపము లేనటువంటి ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారికి ఆయనకు శిక్షను విధించారు. కాబట్టి మన పాపమునకు శిక్ష ఆయన అనుభవిస్తూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, శాపమునకు, అవమానమునకు, బాధకు ఆ యొక్క సిలువ గుర్తుగా ఉన్నది. కాబట్టి ఆయనతో కూడా మరి ఇద్దరిని కూడా సిలువ వేశారు. పరిశుద్ధ గ్రంథంలో లూకాస్వార్త లేఖనము సెలవిచ్చుచున్నది. 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, వేలాడదీయబడినటువంటి ఆ యొక్క ఇద్దరు అపరాధులు, వారు అపరాధము చేత శిక్షకు తీయబడినటువంటి వారు, వారి మధ్యలో ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారిని సిలువ వేశారు. ఆయన నీతిమంతుడై పాపి యొక్క స్థానములో ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇందులో ఉన్నటువంటి ఒక ఆత్మీయ సత్యమును ఈ దినమున మనము తెలుసుకుందాం. కాబట్టి ఆయన కుడివైపునను ఎడమ వైపునను ఇద్దరు నేరస్తులను సిలువ వేశారు. మధ్యలో ప్రభు అయినటువంటి యాషువా వారిని సిలువ వేశారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు ఆయనను మధ్యలో సిలువ వేశారు? 1 తిమోతియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవునికి మనుషులకి మధ్యవర్తి ఆయన ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు. కాబట్టి ఆయనను సిలువ వేసిరి. మనుషుల దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారు. కాబట్టి ఆయనను మధ్యలో సిలువ వేస్తారు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మనకైతే ఇది న్యాయమే. ఆయన కుడి పక్కన ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ, వారి యొక్క సంభాషణను ప్రభు అయినటువంటి యాషువా మెస్సే వారి కృపచేత ఈ దినమున ధ్యానిస్తున్నాం. కాబట్టి లూకాస్వార్త 23వ అధ్యాయం 40వ వచనంలో, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఎవరికి భయపడాలి? మనం దేవునికి భయపడాలి. మొదటి నేరస్తుడు, వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు మెస్సియావు కదా, నిన్ను నీవు రక్షించుకొనము,
మమ్మును కూడా రక్షించుమని హేళన చేశాడు, అవమానపరిచాడు. కాబట్టి లూకాసు సువార్త 23:40 రెండవ వాడు వానిని చూచి గద్దించి నీవును అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక నీవు దేవునికి భయపడవా? అవును ప్రియమైనటువంటి వారులారా, ఇందులో ఉన్నటువంటి గొప్ప ఆత్మీయ సత్యం, పాపుల మధ్యలో నీతిమంతుడైనటువంటి యెషూవా మెస్సీయ వారు ఏ పాపం చేయనటువంటి వారు. కాబట్టి ఒక దొంగ ఏమో యెషూవాను విశ్వాసం ఉంచాడు. 23:42 లూకాసు సువార్త. ఒక దొంగ ఏమో యెషూవాను విశ్వాసం ఉంచాడు, మరి ఒక దొంగ ఆయనను తిరస్కరించాడు. అవును, ప్రతి మనుష్యుడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. కాబట్టి అతడు ఒకరిని తృణీకరించి ఒకరిని హత్తుకొను. కాబట్టి ఈ ఇద్దరు దొంగలలో మనము ఎటువైపు ఉన్నాం? రెండు మార్గాలు సాదృశ్యంగా ఉన్నారు, రెండు మార్గాలకు ఆ యొక్క దొంగలు. కాబట్టి ఆయనకు లేకుండా రక్షణ లేదు అని ఆ యొక్క దొంగ ఎరిగి ఉన్నాడు. ఆయన ద్వారానే మనము రక్షింపబడగలం అని కూడా ఆయనందు విశ్వాసం ఉంచి ఆ యొక్క దొంగ ఆయనందు విశ్వాసం ఉంచాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అపరాధులలో ఆయన లెక్కించబడ్డారు. యెషయా 53:12 లేఖనం సెలవిస్తున్నది. ద్వితీయోపదేశకాండం 21:23 చెట్టు మీద మ్రానున వ్రేలాడదీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి, మన కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు, మన కొరకు మన దోష శిక్షను ఆయన భరించాడు. యెషయా 53:12 లేఖనం ప్రకారం అపరాధులలో ఆయన లెక్కించబడ్డాడు. ఆయన కుడి పక్కను ఎడమ పక్కను అపరాధులు, నేరస్తులు, దోషులు వారిలో లెక్కించబడ్డాడని లేఖనము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మధ్యవర్తి ఆయన ఒక్కడే, మధ్యలో ఆయనను సిలువ వేశారు. కాబట్టి యెషూవా మెస్సీయ వారు ముందుగానే చెప్పారు, యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి ఆ యొక్క సిలువ ఈ దినమున మనకు ఏమై ఉన్నది? దేవుని యొక్క ప్రేమకు గుర్తుగా ఉన్నది ఆ యొక్క సిలువ మ్రాను. మధ్యలో యెషూవా మెస్సీయ వారు మనుష్య కుమారుడుగా ఆయన లోకమునకు వచ్చి మన కొరకు ఆయన వెల చెల్లించారు. ఒక దొంగ విశ్వాసం ఉంచాడు, ఇంకొక దొంగ అవిశ్వాసంలోనే ఉన్నాడు. యెషూవా మెస్సీయ వారు మధ్యలో ఉన్నారు. కాబట్టి యెషూవా మెస్సీయ వారి మధ్యలోనే ఉన్నారు. పశ్చాత్తాపడ్డాడు ఒక దొంగ, ఆయనకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపడ్డాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మొదటివాడు యెషూవా మెస్సీయ వారిని దూషించాడు. ఆ బాధలో కూడా వాడు మారలేదు. కాబట్టి ఆయన పక్కన ఉన్నటువంటి ఒక దొంగ అంత వేదన, అంత బాధలో కూడా ఆయనందు విశ్వాసం ఉంచలేదు, ఆయనను దూషించాడు, హేళన చేశాడు. కాబట్టి కష్టాల్లో ఉన్నా కూడా ఈ దినమున మారనటువంటి మనిషికి సాదృశ్యంగా ఉన్నారు. రెండవ వాడు తన పాపమును ఒప్పుకున్నాడు. ఇందులో గొప్ప మర్మం ఉన్నది. రెండవ వాడు తన పాపమును ఒప్పుకున్నాడు. యెషూవా మెస్సీయ వారు నిర్దోషి అని వాడు ఎరిగి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారు, యెషూవా మెస్సీయ వారు నిర్దోషి అని ఆయనను అంగీకరించాడు. ఆయనను ఒక రాజుగా గుర్తించాడు. అందుకే రబ్బుని, బోధకుడా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకును. 42 లేఖనము సెలవిచ్చుచున్నది, యెషూవా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇద్దరు దొంగలకు ఒకే స్థితి నియమించబడి ఉన్నది. రక్షకుడు ఒక్కడే ఉన్నాడు, యెషూవా మెస్సీయ వారు. కానీ ఒకడేమో నాశనమునకు జోగుతున్నాడు, మరి ఒకడేమో పరదేశ కొరకు విశ్వాసం ఉంచాడు. అందుకే యెషూవా మెస్సీయ వారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని లూకాసు వార్త 43:43 లేఖనము సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి వారు, ఒక దొంగ దూషించాడు, అవమానపరిచాడు, హేళన చేశాడు, వెక్కిరించాడు. మరి ఒక దొంగ పశ్చాత్తాపడ్డాడు. బాప్తిసం అయితే పొందలేదు, మనం ఆయనదు విశ్వాసం ఉంచి ఉన్నాం, బాప్తిసం పొందాము ఈ దినమున. కానీ ఆ దొంగ బాప్తిసం పొందలేదు, మంచి కార్యాలు చేయడానికి అవకాశం లేదు,
వాడు నేరస్తుడు. కాబట్టి అయినా కూడా రక్షణ పొందాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:8 కృపచేత విశ్వాసము ద్వారానే మనము రక్షింపబడుతూ ఉన్నాం. దేవుని యొక్క కృపచేత మనము పిలువబడినాం. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, చివరి నిమిషంలో కూడా దేవుని కృప అందుబాటులో ఉందని ఈ యొక్క వచనము తెలియచెప్తూ వస్తున్నది. చివరి నిమిషంలో కూడా వాడు ఎరిగి ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఆయనను అంగీకరించాడు. బోధకుడా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకోమని విజ్ఞాపన చేశాడు. ఆ యొక్క పశ్చాత్తాపంతో పలికినటువంటి ఒక మాటకు ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు పలికారు, సమాధానం ఇచ్చారు. నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదైసులో ఉండేదవని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అవును ప్రియమైనటువంటి వారులారా, చివరి నిమిషంలో కూడా దేవుని యొక్క కృప అందుబాటులో ఉంటుందని ఈ యొక్క లేఖనము సెలవిస్తూ ఉన్నది. ఇదే రక్షణ దినం. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన యొక్క రాజ్యం ఉందని ఆ యొక్క రెండవ వాడు దొంగ శిలువ మీద ఉన్నప్పటికీ ఆయన రాజుగా ఆయనను గుర్తించాడు. ఒక రాజుగా, మహిమగల రాజుగా, ఆయన పాపం లేనటువంటి వాడుగా వాడు గుర్తించాడు. తను పాపినని ఎరిగి ఉన్నాడు, తను పాపినను గుర్తించాడు, పశ్చాత్తాపం పొందాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, పాపి యొక్క ప్రార్థన వానిని పరదేశునకు చేర్చినది. వాని యొక్క క్రియలు నేరస్తుడుగా వానిని తీర్చాయి. వాని యొక్క క్రియలకు శిక్ష విధించబడింది ఆ యొక్క శిలువలో. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు పాపుల మధ్యలో ఆయన పరిశుద్ధుడుగా ఆయన శిలువ మ్రానులో శిలువ వేయబడ్డాడు. శిలువ దగ్గర సమానత్వమే అందరికి కూడా. ఆ ఇద్దరు దొంగలకు సమానంగా శిక్ష వేయబడి ఉన్నది. వారు దోషులు, నేరస్తులని శిక్ష వేయబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, దొంగ ఆ యొక్క మాటను పలికాడు. పశ్చాత్తాపంతో పలికినటువంటి ఆ యొక్క మాట, దేవుని యొక్క సమాధానము, నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉంటావు. దేవుడు రక్షణను దయచేశాడు. కాబట్టి రక్షణను దయచేవాడు దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయడని ఈ యొక్క వాక్యము సెలవిస్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి అనుదినము మనల్ని కృపచేత కాపాడుతూ ఉన్నాడు. అందుకు మనకు రక్షణ బహు సమీపముగా ఉన్నది. మొదటి దొంగ దూషించాడు, గర్వంతో పలికాడు ఆ యొక్క మాటలను. పాపం మీద అవగాహన లేనటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. సందేహించాడు. మొదటి దొంగ సందేహించాడు, కాబట్టి నాశనంనకు జోగాడు. రెండవ దొంగ ప్రభు అయినటువంటి యాషువా మెస్సియాని నమ్మాడు. వినయముతో పశ్చాత్తాపడి రాజుగా ఆయనను గుర్తించాడు. పాపం పైన అవగాహన వచ్చి పశ్చాత్తాపడ్డాడు. ఆయనను రాజుగా ఒప్పుకున్నాడు. అందుకే పరదేశ్ అనేటువంటి వాగ్దానం పొందాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, కష్టాల్లో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి దూషించడం కాదు. దేవుడు మనకి ఏం మేలు చేశాడు, మనం ఇన్ని సంవత్సరములు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ఆయనతో కూడా సిలువ మోసారు ఆ యొక్క దొంగలు, సిలువ వేయబడ్డారు ఆ యొక్క దొంగలు. మనం కూడా అదే స్థితిలో ఉన్నామేమో, మొదటి దొంగ స్థితిలో. ఇన్ని సంవత్సరాలు ఆయన యందు విశ్వాసం ఉంచున్నాం, ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. మనం కూడా ఏం దేవుడు ఈయన, మనకు ఏమి మేలు జరగడం లేదేమో అని దూషిస్తున్నామేమో ఆ దొంగ వలె. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని దూషించకూడదని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నది. పశ్చాత్తాపడుటకు ఆలస్యం చేయవద్దని యొక్క లేఖనము సెలవిచ్చుతున్నది. యాషువా మెస్సియా నిజముగా లోకరక్షకుడని అంగీకరించుటకు ఈ యొక్క లేఖనము సెలవిస్తున్నది. చిన్న విశ్వాసం కూడా నీ జీవితమునకు రక్షణగా నిలబడుతుందని లేఖనము సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, మనం దేవుని వద్దనే ఉన్నాం. ఆ దినమున దొంగ కూడా ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారి ప్రక్కననే ఉన్నాడు. యాషువా మెస్సియా వారి దగ్గర ఉన్నంత మాత్రమున రక్షణ లేదు. ఆయనను నమ్మితేనే రక్షణ. అనుదినము మనము ఆయనతోనే ఉన్నాం. మనం కూడా ఆయనని హేళన చేస్తామేమో, విశ్వాసంలో తప్పిపోయి ఇన్ని సంవత్సరములు విశ్వాసంలో ఉన్నాం, మనకి ఏం మంచి జరగలేదు అని అంటామేమో. ఆ యొక్క దొంగ వలె
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇదిగో పశ్చాత్తాపం కలిగి అనుదినము మనము ఆయనను అంగీకరిస్తూ ఉన్నాం. ఈయన నిజముగా లోక రక్షకుడు అని ఆ యొక్క పాపి విశ్వాసం ఉంచాడు చివరి క్షణములో. మనము కూడా ఆయన నిజముగా లోకరక్షకుడు, ఆయన నిజముగా దేవుడని మనం అంగీకరించాం. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఇదే రక్షణ దినము, అనుకూలమైనటువంటి సమయము. నేడే అనుకూలమైనటువంటి సమయం ఉండగానే మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే నిజముగా ఆయన మన కొరకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాగ్దానము, దొంగ కొరకు వాగ్దానం ఇవ్వబడింది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండేదవు. కాబట్టి దేవుడు కూడా మనల్ని అలక్ష్యం చేయడు ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన యొక్క విశ్వాసంలో స్థిరమైనటువంటి బలమైనటువంటి విశ్వాసంలో మనం దేవుని ఎదుట మనల్ని మనం కనపరుచుకునేందుకు ప్రయాసపడతాం. మరి ఒక అంశం చేత మరి ఒక ఎపిసోడ్లో ఆ యొక్క శ్రమలను మనం ధ్యానించుటకు దేవుడు కృప చూపుతున్నాడు. తలలు వంచి ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు స్తుతి స్తోత్రము వందనాలు నాయన. మీ శిలువ ప్రక్కన వేయబడినటువంటి ఇద్దరు నేరస్తులలో ఒకడు దూషించాడు, నీతోనే ఉన్నాడు కానీ దూషించాడు. తండ్రి నాయన, మేము నీతోనే ఉన్నాం, మేము ఆ దొంగ వలె స్వభావం కలిగినటువంటి వారిగా ఉన్నామేమో క్షమించమని విజ్ఞాపన చేస్తూ నాయనా నీ ప్రక్కన ఉన్నటువంటి పశ్చాత్తాపడినటువంటి యొక్క దొంగ వలె నాయన అతనికి ఇచ్చినటువంటి యొక్క వాగ్దానమును బట్టి నాయన మా జీవితములలో కూడా మేము చివరి వరకు అటువంటి స్వభావం కలిగి పశ్చాత్తాప హృదయం కలిగి నీ ఎదుట మేము కనబడులాగున యొక్క వాక్యం విన్నటువంటి వాక్యమును ఫలింపచేసి వాక్యం విన్న వారి గృహములను దర్శించి వెలుగు చేత కృపచేత ఆశీర్వదించి దీవించమని నజరేడైన యేషువా మెస్సీయ నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షలోం. మరి ఒక అంశంతో రేపటి ఉదయకాల సమయమున నేను మీ ఎదుటికి రాగలను. అందరికీ షలోం.